తెలంగాణ నేలపై కన్నీటి చారికను కవిత్వంగా మార్చిన ఓ మహాకవి ప్రస్థానం ఇది. పుస్తకాలు పట్టని చేతులు, మట్టిని పట్టుకొని నిలబడిన ఆ బతుకు, తన గుండెల్లో దాచుకున్న వేదననే పాటగా మార్చి ఒక పక్క మాయమైపోతున్నాడమ్మా మనిషి అంటూ యావత్ ప్రపంచాన్ని నిలదీసిన ఆ తాత్విక స్వరం, మరోపక్క జయ జయ హే తెలంగాణ అంటూ ఒక జాతి ఆత్మ గౌరవాన్ని ఆకాశానికి ఎత్తిన చారిత్రక గీతం. ఆయనే మన ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ. గొర్రెల కాపరి నుంచి రాష్ట్ర గీత రచయితగా ఆయన ప్రయాణం ఇది కేవలం జీవితం కాదు, మన తరాలకు స్ఫూర్తినిచ్చే మహాకావ్యం. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. 1961 జూలై 18న వరంగల్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట రేబర్తి గ్రామంలో జన్మించారు. చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయిన అనాథగా, గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించారు. పొట్టకూటి కోసం పడ్డ ఆకలి, అణచివేత, ప్రకృతితో అనుబంధం ఇవే ఆయనకు గురువులు, గ్రంథాలు. చదువుకునే భాగ్యం దక్కలేదు, కానీ మట్టి మాధుర్యాన్ని, పల్లె కమ్మదనాన్ని, పీడిత ప్రజల కన్నీటి చుక్కలను ఆయన కవిత్వంగా మార్చారు. ఆయనది స్వీయ పఠనం ద్వారా రూపుదిద్దుకున్న మేధస్సు. ఆయన కవిత్వంలో కృత్రిమత్వం లేదు. ఆయన మాటల్లో తెలంగాణ యాస, పాండిత్యం, తాత్వికత ఉండేవి. నాగరికత పేరిట మనిషి కోల్పోతున్న మానవత్వాన్ని చూసి ఆయన హృదయం ద్రవించింది. మాయమైపోతున్నాడమ్మా మనిషి, మనిషి నిలకడలేని మనిషి అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ పాట తెలుగు సమాజంలో అంతర్మథనాన్ని సృష్టించింది. ఈ గీతాన్ని విశ్వవిద్యాలయాల్లో తాత్విక అధ్యయనానికి పాఠ్యాంశంగా నిర్ణయించారు. అంతేకాదు, ఆయన రాసిన ఊరు మనదిరా వాడ మనదిరా అనే పాట ప్రజల ఐక్యతను చాటింది. అయితే ఆయన జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ప్రజలు పడుతున్న దశాబ్దాల కష్టాన్ని చూసి ఆయన కలం వజ్రాయుధంలా మారింది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు ఆయన గొంతులోంచి పుట్టిన ఆ అగ్నిగీతం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. ఆ పాట ఉద్యమకారులకు ప్రాణవాయువుల పోరాటానికి శక్తినిచ్చే మంత్రంలా మారింది. లక్షలాది గొంతుకల్లో ఆ గీతం పలికినప్పుడు తెలంగాణ భావోద్వేగం పతాక స్థాయికి చేరింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ అగ్నిగీతం మన రాష్ట్ర అధికారిక గీతమైంది. ఒక మట్టి మనిషి రాసిన పాట ఒక జాతికి ఆత్మగౌరవ చిహ్నంగా నిలిచింది. అందెశ్రీ సినీ రంగంలోనూ అద్భుతమైన పాటలు రాశారు. ఆయన రాసిన పోరు తెలంగాణ, ఒక ఊరిలో వంటి చిత్రాల గీతాల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన రచనలకు గుర్తింపుగా నంది అవార్డుతో పాటు అనేక గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో పురస్కారాలు దక్కాయి. కానీ కాలం ఎవరి కోసం ఆగదు కదా. 6 దశాబ్దాల కవితా ప్రస్థానం 2025 నవంబర్ 10న గుండెపోటు రూపంలో హఠాత్తుగా ఆగిపోయింది. ఆయన హఠాత్ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు. అందెశ్రీ అనే ఆ మట్టి మనిషి ఇక లేకపోయినా ఆయన పాట, ఆయన భావం, ఆయన ఆత్మగౌరవం, నినాదం మన చరిత్రలో, మన గుండెల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. ఆయన మట్టిని ప్రేమించినంత గాఢంగా ఆయన అక్షరాలు మనల్ని ఎప్పటికీ పలకరిస్తూనే ఉంటాయి.